దేశంలోనే 100 రోజుల ప్రభుత్వం వేరైన ప్రభుత్వం ఏదంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కర్ణాటకలో 8 నెలలకేమో వేరైంది ప్రభుత్వం అంతా కూడా వ్యతిరేకత వచ్చింది 8 నెలలకు. కానీ మన దగ్గర 3 నెలలకే వ్యతిరేకత వచ్చింది. 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా, సోనియా గాంధీ చెప్పలేదు సైకిల్ రుణమాఫీ లేదు. రైతు బంధు 10,000 తీసుకున్నాయి, 15,000 ఇస్తా అని చెప్పి రైతు కూడా రైతులు ఉన్న మనం 10,000 కట్టలేదు. ఇక్కడ 5,000 కానీ ఇచ్చినాడు, తర్వాత 2,000 పెన్షన్ ఇస్తారు, 4,000 ఇస్తారు. 4,000 కాదు, మన 2,000 మనకి ఒక నెల కట్ చేసినాడు. అదే కాకుండా తులం బంగారం ఇస్తారు. మహిళలకైతే మహాలక్ష్మి కింద 2,500 అందరు కూరలకు పెన్షన్ ఇస్తారు. అది రాలేదు. అట్లా చాలా ఉన్నాయి. 420 యాభై ఇచ్చినారు, 450 ఏది కూడా అమలు చేయండి. ఇంతమంది నారాయణ చెప్పినట్టు మనకు బీజేపీ పోటీ ఉంది. తెలంగాణ అంతా కాంగ్రెస్ లేదు, 3వ ప్లేస్. ఇది కూడా 3వ ప్లేస్. సర్వే రిపోర్ట్ దగ్గర మన పార్టీ పంపిన రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా సీట్లలో మనం గెలుస్తా ఉన్నాం. సికింద్రాబాద్ గెలుస్తున్నాం, కరీంనగర్ గెలుస్తున్నాం, మెదక్ గెలుస్తున్నాం. ఈరోజు మన మామూలు కూడా పొటాపొట్టి మన బీజేపీ 3వ ప్లేస్ ఉంది, కాంగ్రెస్. మల్కాజ్ కూడా మనకి ఇద్దరికే ఉంది, కాంగ్రెస్ 3వ ప్లేస్ ఉంది. కాబట్టి ఈ విధంగా రేపు ఎన్నికలైనా గెలుస్తుంది. ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. రైతులు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. మనం మార్పు చేస్తాం అంటే మనందరం నమ్మినాం. ప్రజలందరూ నమ్మి కేసీఆర్ గారికి ఏమైనా ఎక్కువ చేస్తామని చెప్పి ప్రజలన్నీ చేసి ఓటు గెలిపించారు. ఆయన ఈ మార్పు కాదుగా, పాతకాలంలో మార్పు తీసుకొచ్చాడు. 3 గంటల కరెంటు, ట్రాన్స్ఫార్మర్ వేసుకోవడం, మోటార్ కాలిపోవడం, జనరేటర్ పెట్టడం, ఆపద బోర్లు వేసు బోర్ వచ్చి ఏమైనా బోర్లు వేసుకున్నాం. 5 ఏళ్ళలో బోర్లు ఎలా ఉండదా? ఏ గ్రామంలో బోర్ లేకుండా ప్రతి గ్రామం బోర్ వేసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలంటే ట్యాంకర్ ఇల్లు కొనుక్కొని ట్యాంకర్ కడుతుంది. కొమ్ముడు కొంచెం నేను ఇల్లు ట్యాంకర్తో కొనుక్కున్నాను, ఇల్లు కడుతున్నాను అనుకున్నాను. ఇల్లు కొనుక్కొని ఇల్లు కడతా ఉన్నాను. అట్లా పరిస్థితి వచ్చింది. కాబట్టి పంటలను వెళ్ళిపోతున్నాయి, వచ్చేదాన్ని వెళ్ళిపోయినా మనం పోయినది. గత 3 సంవత్సరాలు మనం బ్రహ్మాండంగా ఉండి పండించాం. రైతులందరూ రైస్ మిల్లు స్కూల్ పడలేదు, రైస్ మిల్లు పడలేదు, పునాలు పడలేదు, చెరువు కట్ట అన్ని కూడా సంవత్సరం దాని బ్రహ్మాండంగా పండిస్తాం. ఈ సంవత్సరం సగం పంట తగ్గిపోయింది. ఏలేదు రైతు అయినా వేసిన కూడా మన సగం వెళ్ళిపోయింది. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కరువు చేసింది. ఇది కాంగ్రెస్ చేసిన పనికి ఈరోజు రైతులు వరి పంటకు 500 బోనస్ ఇస్తారు. అన్ని పంటలకు ఇస్తాం. ముందు వరి పంట కూడా ఏ పంట అట్లా చెప్పి ఏం చేయలేదు. కాబట్టి చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా నేను ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా మొత్తం కాంగ్రెస్ డౌన్ అయిపోతుంది. అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ మన బీజేపీ టీఆర్ఎస్ సీట్లు గెలిచే పరిస్థితి ఉంది, కానీ కాంగ్రెస్ ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎన్నికలైనా తెలుసు కాబట్టి మనందరం కష్టపడి మన ఎంత కష్టపడి కన్నా కష్టపడితే మన ఓటు మనకు వస్తే ఎందుకంటే కాంగ్రెస్ కూడా చాలా మంది బీజేపీ ఓటు వేస్తా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ కూడా వేస్తే వాళ్ళ నాయకులు వాళ్ళ యువత కూడా కాంగ్రెస్ ఓటు కూడా బీజేపీ చేస్తున్నారు. కాబట్టి మన పార్టీ ఓటు మనం కాపాడుకుంటే తప్పకుండా మాకు సీట్ గెలుస్తుంది. మన ఎంపీ గెలిస్తే మనం కూడా మన ఎంపీఎస్ కూడా మనమే గెలుస్తున్నాం. ఆ నవీన్ కూడా గెలుస్తుంది కాబట్టి గెలుస్తున్నామని చెప్పి వాళ్ళు కోల్పోయి ఆఫీస్ రిజల్ట్ ఆఫీస్తుంది. కాబట్టి ఎంపీఎస్ గెలుస్తాం, ఎంపీ గెలుస్తాం, మనకు కూడా అండగా ఉంటారు, మనకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా కష్టపడి ఎన్నికల వరకు పనిచేద్దాం. 19వ తారీఖు నుంచి మన ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. 19వ తారీఖు మామూలు కోసం మరొకసారి నామినేషన్ కోసం రేపు మాత్రం హరీష్ రావు గారి ప్రోగ్రామ్కి తప్పకుండా గ్రామం నుంచి చాలా ముఖ్యమైన అందరి గ్రామాల్లో ఉన్నారు. ఈ రోజే మన గ్రామంలో కూర్చొని అందరితో మాట్లాడి గ్రామానికి 100 మంది తగ్గకుండా 12 ఆటో వస్తారు. కానీ అందరూ కూడా హరీష్ రావు సిటీకి అందరూ రావాలని చెప్పి మరొకసారి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన